school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. టీటీడీ ఆధ్వర్యంలో పలమనేరులో నిర్వహిస్తున్న గోశాలలో పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టీటీడీ జేఈఓ ఏ శరత్ తెలిపారు. మంగళవారం ఆయన పలమనేరు గోశాల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ గోశాలలోని పశువులకు సమయానికి మేత, త్రాగునీరు, అవసరమైన వైద్య సేవలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సుమారు 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గోశాలలో ప్రస్తుతం 542 పశువులు ఉన్నట్లు తెలిపారు. పశువులను మేత కోసం రోజుకు ఉదయం, మధ్యాహ్నం 2 సార్లు వదలకుండా ఉదయం ఒకేసారి మేత కుదిరి సాయంత్రం షెడ్లకు తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టారన్నారు. ఇప్పటికే 13 ఎకరాల్లో పచ్చి మేత అందుబాటులో ఉందని, గోశాలకు అనువైన భూమిని గుర్తించి మరింత విస్తీర్ణంలో పచ్చిగట్టు సాగు చేయాలని సూచించారు. ప్రతి షెడ్లో పశువులకు అందిస్తున్న దాణా షెడ్ల నిర్వహణ, త్రాగునీటి సరఫరా, పరిశుభ్రత, వ్యాధుల నివారణకు అందిస్తున్న మందుల వివరాలను రోజువారీగా నమోదు చేసి బోర్డులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్నపిల్లల సంరక్షణకు ఎంత ప్రాధాన్యం ఇస్తామో పశువుల సంరక్షణకు అంతే స్థాయిలో బాధ్యత వహించాలని సూచించారు. పశువులకు తగిన నీడ కల్పించేందుకు విస్తృతంగా చెట్ల మొక్కలు నాటాలని కోరారు. బెంగళూరులోని శ్రీశ్రీ గోశాలను సందర్శించి అక్కడ అమలు చేస్తున్న మెరుగైన పద్ధతులను అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. అంతకుముందు పలమనేరులోని గోశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎన్ కుమార్, పలమనేరు ప్రత్యేక అధికారి డాక్టర్ చైతన్య, వెటర్నరీ మేనేజర్ డాక్టర్ అనిల్ కుమార్, శ్రీ శివమనోహర్ రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు గో సంరక్షణశాల పలమనేరుని సందర్శన చేయడం జరిగింది. అక్కడ ఏ విధంగా గోవులకి మేత పెట్టడం కానీ, గడ్డి పెట్టడం కానీ, నీళ్లు పోయటం కానీ, ఏ విధంగా వాటిని బయటికి తీసుకెళ్తున్నారు అవన్నీ చూడటం జరిగింది. పలు సూచనలు కూడా చేయటం జరిగింది. ఈ మధ్యనే బోర్డు వారి సహకారంతో వాళ్ళు ఆల్రెడీ సందర్శన చేసి సూచనలు చేశారు. చిన్న చిన్న సూచనలు, ప్రతి షెడ్కి వాటర్ ట్రప్ ఉంది, నీళ్ళ ట్యాంక్ ఉంది. ఆ నీళ్ళ తొట్టిలో నీళ్లు లేకపోవటం, దాన్ని నిర్వహణ చేయకపోవటం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి షెడ్లో ఉన్న నీళ్ళ తొట్టికి నీళ్లు పోసి ఖచ్చితంగా వచ్చేటప్పుడు, పోయేటప్పుడు, మేతకు పోయేటప్పుడు, మేత నుంచి అడవి నుంచి మళ్ళీ వచ్చేటప్పుడు అవి నీళ్లు తాగేటట్టు అండ్ తర్వాత కూడా ఉండేటట్టు అన్నీ చేయమని చెప్పినాం. అదే కాకుండా మేత ఏ టైంకి వేస్తారు ఏంటి, ఒక హాస్టల్ లాగా దీన్ని నిర్వహణ చేయాలి. పిల్లల హాస్టల్ ఎట్లా ఉంటుందో ఆ హాస్టల్ లాగా ఈ క్యాటిల్ షెడ్ని కూడా మేనేజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయమన్నాం. ఆ టైంకి ఫుడ్ ఎప్పుడు, మేత గడ్డి ఎప్పుడు వేస్తారు, దానా ఎప్పుడు వేస్తారు, పచ్చిగడ్డి ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు బయటికి. ఇక్కడ 450 ఎకరాల క్యాంపస్ ఇది. ఈ 450 ఎకరాల క్యాంపస్లో మళ్ళీ ఇవి మార్నింగ్ ఒకసారి తీసుకెళ్తున్నారు, మళ్ళీ 2 గంటల్లో మళ్ళీ తీసుకొస్తున్నారు. అలా కాకుండా మరి మార్నింగ్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ఈవినింగ్ వచ్చే విధంగా ఈ పశువులు వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పినాం. అక్కడ కూడా ఎక్కడైతే వెళ్తాయో అక్కడ నీడ ఉన్న ప్రదేశంలో మరి అక్కడ బోర్లు వేసి అక్కడ ఒక నీళ్ళ తొట్టి ఏర్పాటు చేసి అక్కడే నీళ్లు ఏర్పాటు చేయగలిగితే ఆ 450 ఎకరాల్లో తిరిగి అక్కడ నీళ్లు తాగి మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 గంటలు తీసుకుపోతున్నారు, ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు తీసుకుపోతున్నారు. పోవటం మళ్ళీ రావటమే సరిపోతుంది. నీళ్ళు లేవు కాబట్టి మళ్ళీ వెంటనే వచ్చేస్తున్నాయి కాబట్టి అలా కాకుండా ఆ విధంగా చర్యలు చేసుకోమని చెప్పినాం. అదే కాకుండా ఇక్కడ మనకు 13 ఎకరాల్లో పచ్చిగడ్డి పెంచుతూ ఉన్నారు. ఇంకొక 14-15 ఎకరాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా అలాంటి అనువైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసి ఎక్కడైతే మనం గడ్డి పెంచుకోవడానికి బాగుందో ఆ నేలని చూసుకొని మళ్ళీ రాబో రోజుల్లో పచ్చిగడ్డి ఇంకా ఎక్కువ పెంచే విధంగా చర్యలు తీసుకోవడానికి అన్ని చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అండ్ వాటికి డిసీజ్ వచ్చేటప్పుడు కూడా ఏ డిసీజ్ వస్తాయి ఏంటి, ఏ విధంగా చేయాలని చెప్పినాం. ఆ షెడ్స్ కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ ప్రతి షెడ్కి బ్యాచింగ్ ఏదైతే వర్కర్స్ 22 మంది ఉన్నారు, షెడ్కి బ్యాచింగ్ చేసి ఎవరు ఏం పని చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కూడా ఖచ్చితంగా ఒక జాబ్ చార్ట్ లాగా ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక్కడ సూపర్వైజర్ చెప్పాం, డాక్టర్స్కి చెప్పడం జరిగింది. ఆ విధంగా కొంత మనం ఏదైతే చేయగలమో వెంటనే చేస్తూ ఉన్నాం. అండ్ బోర్డు వారి సహకారంతో మరి ఈఓ గారి సహకారంతో ఇంకా
మనం ఇంకా కొన్ని పనులు ఇక్కడ దీన్ని ఇంకా పచ్చిగడ్డి వేయటానికి ఇంకా ఎక్కువ ఎకరాలు పచ్చిగడ్డి పెంచే చర్యలు దిశగా, అదేవిధంగా చిన్న చిన్న విషయాలు, షెడ్ దగ్గర ఒక చెట్టు కూడా లేదు. సో ఆ షెడ్డు పక్క నుంచి పెద్ద పెద్ద చెట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా నడిపించి రాబో రోజుల్లో ప్రతి షెడ్డు నీట్గా మరి ఆ చెట్టు ఎప్పుడైతే పెరుగుతుందో ఆ నీట్గా నీడనిచ్చే విధంగా ఉండాలని ఆ చర్యలు కూడా తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నాం పశువుల్ని సంరక్షణ చేయడానికి. అదేవిధంగా ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి గో సంరక్షణశాల ఉందో ఆ ఆవుల్ని మంచిగా చూసుకోవటానికి అన్ని చర్యలు తీసుకోమని చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో మనం ఇప్పుడు చేయగలిగే వెంటనే చేయాలి. దాని తర్వాత బోర్డు వారి సహకారంతో, యువ గారి సహకారంతో మరి మిగతా పర్మనెంట్ దిశగా కొన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరి ఇది ఆదర్శవంతంగా గోవుల్ని సంరక్షణ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.